ప్రతి ఒక్కరూ కొంచెం సమయం తీసుకొని ఈ వీడియోని తప్పక చూడండి, లేకపోతే మీరే నష్టపోతారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొన్ని తప్పులు చేస్తారు. మనం తెలియక చేసిన ఆ చిన్న తప్పులే జీవితంలో ఎన్నో కష్టాలను తెస్తాయి. కాబట్టి మనం నిత్య జీవితంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు చాలామంది భక్తులు గుడి వెనక భాగాన్ని తమ చేతులతో ముట్టుకొని నమస్కారం చేస్తారు. కానీ అస్సలు చేయకూడదు. ఎందుకంటే గర్భాలయం వెనుక వైపున దుష్టశక్తులు సంచరిస్తాయట. నిలబడి తల దువ్వుకుంటే త్వరగా ముసలివారు అవుతారు. ఎందుకంటే ఇది మనిషి యొక్క మెదడుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇక నుండైనా సరే నిలబడి తల దువ్వుకోకండి. చాలామంది భోజనం చేసిన తర్వాత తమ చేతులను నాకుతూ ఉంటారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. ఇలా చేస్తే మీ జీవితంలో ఎప్పుడు కష్టాలే వస్తాయి. భర్త బయటకు వెళ్ళగానే తన భార్య వెంటనే తలుపు వేయకూడదు. అలాగే భర్త బయటకు వెళ్ళిన తర్వాత ఇల్లును ఊడవకూడదు. బట్టలను తలక్రిందులుగా మడత పెడితే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. పెళ్ళైన ఆడవాళ్ళు తమ నిండుగా గాజులు వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు ఒక్క గాజును వేసుకోకూడదు. ఇది మీ ఇంటికి దురదృష్టాన్ని తీసుకువస్తుంది. అలాగే ఎవరి ముఖం అయితే గుండ్రంగా ఉంటుందో అలాంటి వారు తమ జీవితంలో ఖచ్చితంగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. ఇక మనలో చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అయితే పూజ పూర్తయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ధూపం వేయాలి. అప్పుడే మీరు చేసే పూజకు పుణ్యఫలం లభిస్తుంది. గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చాలామంది దేవుడిని మరలా దర్శించుకొని గంట కొడతారు. కానీ ఇలా కూడా చేయకూడదు. గుడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు గంట కొడితే మీ కోరికలు నెరవేరవు. ఎవరికైతే తను కనుబొమ్మలు దట్టంగా ఉంటాయో అలాంటి వారు తమ జీవితంలో బాగా అభివృద్ధి చెందుతారు. సోమవారం మరియు శుక్రవారం జన్మించిన వారు చాలా అదృష్టవంతులు. ఇలాంటి వ్యక్తులు తమ జీవితంలో బాగా సంపాదిస్తారు. చిటికెన వేలు అలాగే కాలి రెండో వేలు సమానంగా ఉన్నవారు అత్యంత అదృష్టవంతులు. వీరికి కాలం బాగా కలిసి వస్తుంది. అమ్మాయిల ముఖం తన తల్లిదండ్రుల ముఖంలా ఉంటే అలాంటి అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. ఎవరి ముక్కు మీద అయితే పుట్టుమచ్చ ఉంటుందో అలాంటి వ్యక్తులు కూడా చాలా అదృష్టవంతులు. అమ్మాయిల జుట్టు పొడుగ్గా ఉంటే అలాంటి వారు సౌభాగ్యవంతులు అవుతారు. ఇలాంటి అమ్మాయి తన భర్తకి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. చాలామంది గుడిలో ఉన్న నవగ్రహాలను చూడటానికి కూడా భయపడతారు. కానీ ప్రతి నెలలో ఒక్కసారైనా నవగ్రహాలకు 9 సార్లు ప్రదక్షిణలు చేసే వారికి జాతకంలో గ్రహపీడలు నశించి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే ఎవరైతే నీటిని పొదుపుగా ఉపయోగిస్తారో అలాంటి వారికి ఐశ్వర్యం ప్రాప్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది. నీటిని ఎప్పుడు కూడా వృధా చేయకూడదు. అలా చేస్తే మీ డబ్బు కూడా నీళ్ళలా ఖర్చవుతుంది. మంగళవారం తీసుకున్న అప్పును మీరు జీవితంలో తీర్చలేరు. అలాగే మంగళవారం మరియు శనివారం రోజున ఉప్పుని కొనకూడదు. ఇలా చేస్తే మీ జీవితంలో డబ్బు సమస్యలు, ఆర్థికంగా నష్టపోతారు. ఇంటి తూర్పు దిశలో అద్దం ఉండకూడదు. ఇది తీవ్రమైన వాస్తు దోషాలను కలిగిస్తుంది. అలాగే మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా చెత్తబుట్టను ఉంచకూడదు. ఇది లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది. అలాగే భోజనం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేయకూడదు. చీటికి మాటికి ఇంట్లో ఉన్న వారి మీద కోప్పడడం, తిట్టడం, అరవడం, కన్నీరు పెట్టుకోవడం వంటి పనులు
అస్సలు చేయకూడదు. ఇవన్నీ దరిద్ర హేతువులు. ఇలా ఉన్న ఇళ్లల్లో ఆ ఇంటి కుటుంబం సభ్యులు ఎప్పటికీ ఎదగలేరు. అలాగే అటువంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి కూడా అడుగుపెట్టదు. కుటుంబ సభ్యులతో ఏదైనా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు స్త్రీలు ముందుండాలి. అదే అశుభానికి వెళ్ళేటప్పుడైతే స్త్రీలు వెనక ఉండాలి. స్త్రీలు బొట్టు పెట్టుకోవాలంటే మధ్య వేలుతో మాత్రమే పెట్టుకోవాలి. చూపుడు వేలుతో మాత్రం బొట్టు అసలు పెట్టుకోరాదు. చూపుడు వేలుతో బొట్టు పెట్టుకుంటే మీ ఇంట్లో సంపద ఖాళీ అవుతుంది. మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురొస్తే అపశకునం. ఇలాంటప్పుడు కొన్ని నిమిషాలు ఆగి బయలుదేరాలి. అదే కుక్క ఎదురు వస్తే మాత్రం చాలా మంచిది. ఆదివారం అనగా వారానికి మొదటి రోజు అని అర్థం. అయితే ఆదివారం రోజున తలకు నూనె రాసుకుంటే అశుభం జరుగుతుందని చెబుతారు. అలాగే గురువారం రోజున గురుగ్రహ బలం ఎక్కువ ఉంటుంది కనుక గురువారం రోజున కూడా తలకు నూనె రాయకూడదు. పెళ్ళైన ఆడవాళ్ళు గణపతి ముందు గుంజీళ్ళు తీయకూడదు. ఇది చాలా పెద్ద తప్పు. చిన్నపిల్లలు మాత్రమే గణపతికి గుంజీళ్ళు తీయాలి. వినాయకుడు గుడికి వెళ్ళి గరిక ఒక బెల్లం ముక్కను స్వామివారికి సమర్పిస్తే మీరు చేసే పనులలో ఏ ఆటంకాలు రావు. సహజంగా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కుందిని మాత్రమే ఉపయోగిస్తాము. కానీ మనం చేసే పూజలో 2 దీపాలను తప్పనిసరిగా వెలిగించాలని పండితులు చెబుతున్నారు. ఒక కుంది వాడినప్పుడు 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. బియ్యం, ఉప్పు, పాలు అలాగే కందిపప్పును ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు. అలాగే ఈ వస్తువుల్ని ఎవరికి అప్పుగా కూడా ఇవ్వకూడదు. భర్త పని మీద బయటకు వెళ్ళేటప్పుడు భార్య కోప్పడడం, వాదించడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. అలా చేస్తే వెళ్ళిన పనిలో విజయం లభించదు. ఆదివారం, మంగళవారం నాడు కొత్త బట్టలు కొనడం మంచిది కాదు. అలాగే ఆదివారం, మంగళవారం రోజున కొత్త బట్టలు ధరించకూడదు. ఇలా చేయడం వల్ల మీ పురోగతికి ఆటంకం కలుగుతుంది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇంటి తలుపులు మాత్రం మూసి ఉంచకండి. సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి తలుపులను తప్పనిసరిగా తెరిచి ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఇంటి తలుపులు మూసి ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవమ్మ అడుగు పెట్టకుండానే వెళ్ళిపోతుంది. స్నానం చేసేటప్పుడు మీ కాళ్ళను మరో కాలితో రుద్దడం వలన మీకు అత్యంత పేదరికం వస్తుంది. అలాగే మాటిమాటికి ఇంటిని ఊడవకూడదు. ఇలా మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. రోజుకి 1 లేదా 2 సార్లు మాత్రమే ఇంటిని ఊడవాలి. నిద్రపోయే ముందు అలాగే నిద్ర లేచిన తర్వాత అద్దం మాత్రం చూడకండి. ఇది దురదృష్టాన్ని కలిగిస్తుంది. స్త్రీలు రాత్రి నిద్రపోయేటప్పుడు జుట్టు విరబోసుకొని నిద్రించకూడదు. ఇది మీ ఇంటికి అస్సలు మంచిది కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.